తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. తల తాకట్టు పెట్టి అయినా సరే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గజ్వెల్ మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా వంటేరు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సర్దార్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్ల పాటు రైతులను దగా చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాటలను అస్సలు నమ్మొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం ఏనాడు రుణమాఫీపై నోరు మెదపలేదని తెలిపారు. ఏడాదిలోపు 300 కోట్లతో జిల్లాలో పామాయిల్ పరిశ్రమ తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి 1,00,000 కోట్లు పెట్టి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని, ఇక నుంచి ఆ పరిస్థితి రాకుండా దేశానికి ఆయిల్ను అందించే బాధ్యత తెలంగాణ తీసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయిల్ ఫామ్ గెల్ల ధర టన్నుకు 14,392 నుంచి 17,043కి పెరిగిందని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ గజ్వేల్ నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను వ్యవసాయ మార్కెట్ కమిటీ గజ్వేల్ అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.